India's autonomy without involving the armed forces and national intelligence apparatus, a move which undermined the sacrifices and blood of the Indian forces who toiled day and night to secure this frontier area. అంటే ఎన్ని సంవత్సరాలుగా రాత్రనక పగలనక బ్లడ్ అండ్ వాటి రక్తాన్ని ధారపోసి కాపాడుకుంటూ వస్తున్న దానిని వీళ్ళు సింపుల్గా ఈ ఇబ్బందులు లేకుండా దానికి ఇచ్చేద్దాంలే సర్లే అని నిర్ణయం తీసుకునే పరిస్థితికి కూడా వచ్చారట. అంటే అక్కడ ఇప్పుడంటే 14 నుంచి ఒక రకంగా నిజంగా సైనికులు కూడా తలెత్తుకుని తిరిగే పరిస్థితికి వచ్చింది ధైర్యంగా. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటర్వ్యూలు కూడా నేను చూశాను. భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి భాగస్వామితో వచ్చిన తర్వాత లెక్కలు మారాయి. ప్రతిదీ కూడా సైనికుడికి వాల్యూ పెరిగింది. రక్షణ అమ్ముల పొదిలో రకరకాల యుద్ధ విమానాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న ప్రధాన వార్తాపత్రికల్లో కానీ నిన్న శాటిలైట్ ఛానల్స్, అన్ని శాటిలైట్ ఛానల్స్లో ప్రైమ్ టైంలో బ్రేకింగ్ అప్డేట్ చూస్తే 76,000 కోట్ల రూపాయలతో మరికొన్ని రక్షణ ఆయుధాలు భారత అమ్ముల పొదిలో చేరాయి అనేది ఒక బ్రేకింగ్ న్యూస్. చూడండి, అంటే భారత ప్రభుత్వము రక్షణ శాఖకి ఇచ్చే ప్రాధాన్యత అది. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు అది అనౌన్స్ చేశారు కూడా. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పౌరుడికి అంటే మీరు ఒకసారి కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. ఒకప్పుడు 14కు ముందు, అంటే మరి అంతకుముందు ఎన్నేళ్ళ కింద జరిగిందో తెలియదు కానీ సైనికులకి, జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్లు కూడా ఉండేవి కదా. బార్డర్లో పనిచేసే వాళ్ళకి అందరికీ ఉండేవి కాదంట. సుపీరియర్స్కి, ఒక క్యాడర్ నుంచి ఉండే వాళ్ళకి సంథింగ్ అదే సుబేదారు, నాయక్ సుబేదారు అనే ర్యాంకులు ఉంటాయి. ఆ క్యాడర్ ఉండే వాళ్ళకే ఉండేవాటి కానీ వీర జవాన్లకు ఉండేవి కాదంట. ఇప్పుడు అందరికీ బార్డర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, పవర్ఫుల్ వెపన్స్, అవసరం అనుకుంటే వాళ్ళు అటాక్ చేసినప్పుడు దానికి బుల్లెట్స్ కౌంట్ కూడా చెప్పక్కర్లేదంట. ఎంత స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి మొన్న ఆపరేషన్ సింధూర్లో 2 మహిళా వీరమణితులు, నిజంగా వీరమణితులు, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. నేవల్ ఒక చీఫ్ ఆవిడ, ఇంకో ఆవిడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆఫీసర్, నేవల్ ఆఫీసర్. ఒక 2 మహిళలు ప్లాన్ చేసి సుమారుగా 100 తీవ్రవాద సంస్థలని అటాక్ చేసి రాత్రి నేలమట్టం చేసి పైపెచ్చు న్యూక్లియర్ ఎక్కడెక్కడ పాకిస్తాన్లో ఉన్నాయో వాటి రన్వేని ధ్వంసం చేసేశారంట.